వెల్కమ్ బ్యాక్ టు దయాకర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్. నేను మీ దయాకర్. ఈ వీడియోలో నేను హెల్త్ ఇన్సూరెన్స్లోని కొన్ని బేసిక్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అవి ఏంటి అని అంటే ప్రీమియం, సమ్ ఇష్యూడ్, డిడక్టబుల్ లాంటివి. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ప్రీమియం అంటే ఏంటి? ప్రీమియం అంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రతి సంవత్సరం కట్టే డబ్బు అండి. దీన్నే ప్రీమియం అంటారు. ఉదాహరణకు మనం ఒక 10 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక మనకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు మన సంవత్సరానికి కట్టాల్సిన డబ్బు అండి. దీన్నే ప్రీమియం అంటారు. నెక్స్ట్ సమ్ ఇష్యూడ్ అంటే ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు గరిష్టంగా చెల్లించే మొత్తం డబ్బు అండి. దీన్నే సమ్ ఇష్యూడ్ అంటారు. ఉదాహరణకు మనకు హాస్పిటల్ బిల్ అనేది 12 లక్షల రూపాయలు వస్తే మన దగ్గర ఉన్న సమ్ ఇష్యూడ్ 10 లక్షల రూపాయలు, అంటే మిగతా 2 లక్షల రూపాయలు మనమే కట్టాల్సి ఉంటుంది. దీన్నే సమ్ ఇష్యూడ్ అంటారు. నెక్స్ట్ డిడక్టబుల్ అండి. చాలామంది ఈ డిడక్టబుల్ అనే దానికి టర్మ్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డిడక్టబుల్ అంటే ఏంటి అని అంటే క్లెయిమ్ వచ్చినప్పుడు ముందుగానే మనం చెల్లించాల్సిన మొత్తం డబ్బు అండి. అంటే మనకు 1 లక్ష రూపాయలు బిల్లు ఉంటే ముందుగానే మనకి 25,000 రూపాయలు డిడక్టబుల్ ఉంటే మిగతా 75,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెల్లిస్తారు. దీన్నే డిడక్టబుల్ అంటారు. నెక్స్ట్ కోపేమెంట్ అంటే ఏంటి అని అంటే మనకేను అండ్ ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కలిసి పంచుకునే మొత్తం అండి. దీన్నే కోపేమెంట్ అంటారు. ఉదాహరణకు 1 లక్ష రూపాయలు బిల్లు వస్తే మనకి కోపేమెంట్ 30% ఉంటే 30,000 రూపాయలు మనం చెల్లించాలి. 70,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెల్లిస్తారు. దీన్నే కోపేమెంట్ అంటారు. దీనికి సాధారణంగా ఇది సీనియర్ సిటిజన్ పాలసీస్లలో అండ్ స్పెషల్ పాలసీలలో అప్లికేబుల్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వెయిటింగ్ పీరియడ్ అంటే కంపెనీలో మనకి పాలసీ అప్రూవల్ అవ్వగానే మనకి సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుందండి. ఇవి వచ్చేసి 3 టైప్స్లో ఉంటుందండి. మొదటిగా 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ స్పెసిఫిక్ డిసీజ్ మీద వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ మీద 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో మనకి 30 డేస్ అవ్వగానే పాలసీ అనేది అప్పుడు 31th డే నుంచి మనకి పాలసీ అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అంటే ఏంటి అని అంటే మనకి హాస్పిటల్కి ఇన్సూరెన్స్ కంపెనీకి టైఅప్ ఉన్న హాస్పిటల్స్ అండి. వీటిని నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అంటారు. ఉదాహరణకు మనకి ఒక హాస్పిటల్లో మనం జాయిన్ అవ్వాలి అని అంటే అది టైఅప్ అయ్యి ఉందా లేదా అనేది ముందుగానే అడ్మిషన్ తీసుకున్న ముందు చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాతనే వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీ హెల్దీ.